నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని గాజులపేట 2వ వార్డ్ ప్రజలు తమ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం మరోసారి ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. గత 40 సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల సమస్యలు, పారిశుద్ధ్య లోపాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ అధికారులతో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. వర్షాకాలంలో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మాది మెట్పల్లి పట్టణంలోని 2వ వార్డు గాజులపేట మా వాడకట్టు. గత 40 ఏళ్ల నుంచి ఈ వార్డుకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మేము తెలంగాణ కొరకు అందరం పోరాడినాము. ఎందుకంటే అభివృద్ధి ఫలాలు మేము కూడా అనుభవించాలనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారినాయి. బీఆర్ఎస్ వచ్చింది 2 సార్లు, కాంగ్రెస్ కూడా వచ్చింది. కాంగ్రెస్ కౌన్సిలర్ ఉండే బీఆర్ఎస్ కౌన్సిలర్ గారు ఇప్పుడు ఉన్నారు. కానీ మా వార్డుకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మెట్పల్లి అంతా అభివృద్ధి జరుగుతుంది. చూడండి ఈ మురికి వాడలు ఎట్లా ఉన్నాయి. 40 సంవత్సరాల క్రితం కట్టిన మురికి వాడలు. గత జూన్ 15 నాడు ప్రజావాణిలో వెళ్ళి ఆర్డీఓ గారికి కూడా మేము దరఖాస్తు ఇచ్చినాము. ఎవ్రీ టైం మేము మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి చెప్తున్నాం, కౌన్సిలర్ గారికి కూడా ఇంటికి చెప్పినాం. కానీ ఎటువంటి అభివృద్ధి జరగడం ఎందుకు జరగడం లేదు? మనం కూడా అనే తెలంగాణ ఎందుకొరకు పోరాడినాము. మేము కూడా అభివృద్ధి, మాకు వాడగట్టు అభివృద్ధి జరగాలి. ఇది పాత వాడగట్టు. మెట్పల్లి అంటే పాత వాడగట్టు, పురాణ షహర్ అంటారు దీనిని. కానీ ఇటు ఎవరు రావడం లేదు. ఎటువంటి అనే మేము అప్లికేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు వచ్చి చూడడం లేదు. ఎందుకని? అందుకొరకే మేము ఈ ఎన్ఎస్టీవీ ద్వారా మీ అందరికీ, అధికారులకు, ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి విన్నపించడం ఏమేనంటే, మీరు మాకు అభివృద్ధి చేయండి. మీరు అంటున్నారు మాకు ఇటువంటి వాడకట్టులో మంచిగా గటర్లు ఉంటే, రోడ్లు ఉంటే రోగాలు కూడా రావు, ఆరోగ్యంగా ఉంటారు. మన ఆరోగ్యం, అందరి ఆరోగ్యం ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది. అందుకోసం మేము ఎన్ఎస్టీవీ ద్వారా మేము అందరి ప్రభుత్వానికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ మేము దరఖాస్తు చేస్తుంది ఏమంటే, మా వాడకట్టు కూడా పట్టించుకోండి, మా వార్డు కూడా కొద్దిగా అభివృద్ధి చేయండి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। गाजुलपेट सेकंड वार के बारे में मैं गवर्नमेंट वालों से इस बात की इत्तला देना चाह रहा हूँ कि गाजुलपेट के महल्ले में 40 साल से जो गटर्स हमारे बचपना गुजर गया, यहाँ पे आज तक कोई डेवलपिंग का नामो निशान नहीं है। क्योंकि महल्ले में जाने आने के रास्ते भी इतने तंग है। कई बार तो मैं अपने पर्सनल तरफ से भी कई एप्लीकेशन दे चुका हूँ, कांग्रेस को भी दे चुका हूँ, टीआरएस को भी दे चुका हूँ, म्यूनसिपल कमिश्नर साहब को भी दे चुका हूँ, काउंसलर को भी कई बार बताया, कोई इसके ऊपर तवज्जो नहीं दे रहे। लिहाजा मैं गवर्नमेंट वालों से ये चाह रहा हूँ कि
मैं ये चाह रहा हूँ कि गवर्नमेंट से महल्ले को थोड़ा आके देखे और महल्ले की तरक्की की तरफ थोड़ा हमारी तरफ तवज्जो दे। तमाम महल्ले वालों की गुजारिश है कि आप लोगों से ये काम करते बोल के हम उम्मीद रख रहे, क्योंकि कितने भी बार करो कोई इसके ऊपर तवज्जो नहीं दे रहे। हम इस बार जो है तो हमारे NSTV की तरफ से आप लोगों को इस बात की इत्तला देना चाह रहे, क्योंकि मैं इससे पहले कलेक्टर साहब को भी एक कापी दिया था, उसका भी कोई रिस्पांस नहीं आया। हमारे जितने भी MLA बने 3-4 टर्म के, वहाँ से जब से देते आ रहे, लेकिन उसके ऊपर कोई भी इंटरेस्ट नहीं दिखा रहे। लिहाजा मैं हुकूमत से चाह रहा हूँ कि इन लोग जो है सो आके इसके ऊपर नज़र डाल के जो है सो इसको तरक्की करते बोल के इसका काम करवाते बोल के मैं उम्मीद कर रहा हूँ। और दूसरी बात क्या है, ऑलरेडी कॉन्ट्रैक्ट सैंक्शन हुआ बोल रहे, कोई कॉन्ट्रैक्टर नहीं आ रहा बोल रहे। ये जवाबदारी, ये जिम्मेदारी महल्ले वालों की थोड़ी है भाई। ये जो करवाना है, जो गवर्नमेंट की जो कोशिशें हैं, उन लोग किसी को भी देके इसको काम को करवाए। लिहाजा मैं उन लोगों से गुजारिश कर रहा हूँ कि ये काम करते बोल के मैं उम्मीद करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ। మేము 2వ వార్డు మెట్పల్లి మున్సిపల్ ఇక్కడ అన్ని రకాల మనం పన్నులు కడుతున్నాము, కానీ 40 సంవత్సరాల నుంచి మన వాడకట్టుకు ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు. కావున ఇలాంటి మురికివాడలో ఉన్నసరికి చాలామంది పిల్లలు అవుతున్నారు. పిల్లలకు చాలా కష్టమవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా అసౌకర్యం ఉన్నది. కావున గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీనిపై చాలా నిర్ణయించి ఏదో ఒక పరిష్కారం తీసుకోవాలి. మన కౌన్సిలర్ గారు కూడా ఎలాంటి పరిష్కారం చూస్తలేరు. మేమందరము వినతి చేస్తున్నాం, అదే మా వాడకట్టుకు అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. మెట్పల్లి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి దీని పరిష్కారానికి సరైన నిర్ణయం తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం.